ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ను సన్మానించిన క్రీడాకారులు మున్సిపాలిటీకి మంచిర్యాల మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్ను పాత మంచిర్యాల స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు సోమవారం సన్మానించారు. కౌన్సిలర్ పదవి ముగిసిన సందర్భంగా ఆమె క్రీడాకారుల కోసం చేసిన సేవలను గుర్తించి సన్మానం చేశారు. భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు అన్ని విధాల తమ సహకారం ఉంటుందని ఆమె తెలిపారు. క్రీడల కోసం మున్సిపల్ స్థలాన్ని క్రీడా మైదానంగా ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఇక్కడ బొలిశెట్టి కిషన్ గారు, బొలిశెట్టి సునీత కిషన్, సో వారిని కూడా చాలామంది ఇక్కడ సన్మానించినట్టుగా వార్త. వీళ్ళ గురించి కూడా ఒకసారి తెలియద్దాం. మనకున్న సమాచారం మేరకు బొలిశెట్టి సునీత కిషన్ గారు మంచిర్యాలలో 9వ వార్డు కౌన్సిలర్గా చాలామంది క్రీడాకారులకు సపోర్ట్ చేస్తున్నారంట. ముఖ్యంగా కిషన్ గారి గురించి చెప్పాలంటే ఆయన 2000 నుంచి 2005 సంవత్సరం వరకు మొదటిసారి ఆయన కౌన్సిలర్ అయ్యాడు. అతి చిన్న వయసులో 18.5-19 సంవత్సరాల వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతి పిన్న వయసుకు కౌన్సిలర్ ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే బొలిశెట్టి కిషన్ గారికి గుర్తుకు వచ్చేది. ఆయన చేసిన సేవ గుర్తించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అప్పుడు టీడీపీ పార్టీలో ఉండే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన సేవలను గుర్తించి ఆయనను ఘనంగా సన్మానించినట్టు ఒకనొక సందర్భంలో. అతి చిన్న వయసులో కౌన్సిలర్ అవడం కాదు, మున్సిపాలిటీలో అదే తన వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నాడని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గారు ఆయన గుర్తించి సన్మానించినట. చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ప్రజల కోసం ఏదైనా చేయాలని ఉంటుంది. ఆయన చిన్నతనం నుంచే ప్రజల కోసం కొట్లాడే తత్వం ఉంది ఆయనకు. అదేవిధంగా ఆయన స్వతహాగా ఒక క్రీడాకారుడు, చిన్నప్పటి నుంచి క్రీడలపైన మక్కువతోటి క్రికెట్ బాగా ఆడేవారట. తనతో పాటు క్రీడాకారులను కూడా తయారు చేయాలని చెప్పి తాను కౌన్సిలర్ అయిన అప్పటి నుంచి 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు 2025 వరకు కూడా ఏ క్రీడాకారుడు, ఫుట్బాల్ వాళ్ళు వచ్చినా, క్రికెట్ వాళ్ళు వచ్చినా, ఇంకేదైనా క్రీడాకారులు వచ్చినా లేదనకుండా సాయం చేస్తూ వాళ్ళ క్రీడల్లో వాళ్ళ ముందుకు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేసిందంట. అదేవిధంగా రెండోసారి 2020లో మళ్ళీ కౌన్సిలర్ అయ్యిండు. కౌన్సిలర్ అయిన తర్వాత కూడా చాలా కార్యక్రమాలు చేసిన. అప్పుడు మహిళా రిజర్వేషన్ రావడం వల్ల వాళ్ళ భార్య బొలిశెట్టి సునీత గారిని పోటీలో నిలపడం వల్ల భారీ మెజార్టీతో తను గెలిచిందట. సో తను గెలిచిన కాంచెలు ఎప్పుడు చూసినా కూడా నియోజకవర్గ తన వార్డు పరిధిలో సంక్షేమ పథకాలు అందరికీ వందేలాగా చూసిందట. దాంతోపాటు రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఆ ఏరియా కొంత పాత మంచాలకు దగ్గరగా ఉంటుంది 9వ వార్డు. దాన్ని కూడా మంచిర్యాలలో ధీటుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్ట. సో అక్కడ సంబంధించిన ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా ఏ అవకాశం ఉన్నా మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకురావడం, రోడ్లు వేపించడం, డ్రైన్ కట్టేయడం. కొత్త ఏరియా కాబట్టి కొంత కరెంటు స్తంభాల సమస్య ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ సమస్య ఉంటుంది, అవన్నీ చేసిండు. వాటితో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి పథకాలు కూడా చేసిండు. ఇంక ఇవి కాకుండా ఎవరైనా క్రికెట్ ఉన్నది అన్నా అని అంటే ఆ ఏరియాలో ఉన్న మైదానాన్ని పెద్ద క్రీడా మైదానంగా క్రికెట్లు పెట్టుకోవడానికి, T20 లాంటి పోటీలు పెట్టుకోవడానికి కూడా మలిచిందట. లాస్ట్ ఇయర్ మొదట ఎంపీఎల్ కండక్ట్ చేసినప్పుడు గురూస్ అకాడమీ వాళ్ళు వెళ్తే అసలు మొట్టమొదట క్రికెట్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అని అప్పుడు నెల రోజుల పాటు ఆ యొక్క 9వ వార్డులో ఉన్న ఆ గ్రౌండ్ను వాళ్ళకి ఇచ్చి దాన్ని మొత్తం మున్సిపాలిటీ తోటి నీట్గా చేసి క్రీడా స్ఫూర్తి కోసం ఫస్ట్ ఎంపీఎల్ సక్సెస్ చేయడం కోసం బొలిశెట్టి కిషన్ గారు తన వంతు సహకారాన్ని అందించాలట. దాంతో పాటు ఎవరు క్రీడలు పెట్టుకున్నా, ఎవరు క్రికెట్ పెట్టుకున్నా కూడా మున్సిపాలిటీ నుంచి తగిన సహాయం అందించడం, తన జేబు నుంచి కూడా ఆర్థిక వనరులు ఇచ్చి ఎంతోమంది క్రీడాకారులను ప్రోత్సహించాడు. క్రీడాకారులు ఆడుకోవడానికి క్రికెట్ కిట్లు కానీ, బ్యాట్లు కానీ అట్లాంటివి ఇచ్చి కూడా చాలామంది మధ్యతరగతి పిల్లలను మట్టిలో మాణిక్యాలను బయటికి తీసుకురావడం కోసం తన వంతు సహకారం అందించినట. సో ఇంకో ఇట్లాంటి వాళ్ళే కావాలి రేపు భవిష్యత్తులో స్థానిక ప్రజాప్రతినిధి ఎట్లున్నా ఉండాలంటే స్థానికులకు ఏ కష్టం వచ్చినా కూడా చేతిలో డబ్బులు ఇవ్వడమే కాదు, కొండంత ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు కావాలి. ఇంకో కిషన్ అన్న లాంటి వాళ్ళు నేటి తరానికి ఖచ్చితంగా అవసరం. ఇట్లాంటి వాళ్ళ సేవలు మళ్ళీ ప్రజలకు అవసరం. అందుకే ఇక్కడ క్రీడాకారులు చూసినలా ఇంతమంది క్రీడాకారులు యువకులు ఎందుకు వచ్చిండ్రు? సో ఆయన గత 20 సంవత్సరాల నుంచి క్రికెట్ కానీ మిగిలిన క్రీడాకారులకు సేవలు అందిస్తున్నారు కాబట్టి అభిమానంతో ఆనందంగా వాళ్ళు వచ్చి ఆత్మీయంగా సన్మానం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ గెలిచే అవకాశం. వీళ్ళకి ఏంటంటే తెల్లారులైతే ప్రజల సమస్యలు ఎమ్మడి పడతారు, ప్రజా సమస్యలను సాల్వ్ చేయడం కోసమే పనిచేస్తూ అంటారు. ఇట్లాంటి వాళ్ళే భవిష్యత్తులో మళ్ళీ స్థానిక ప్రజాప్రతినిధులు కావాలని అక్కడున్న స్థానికులు కోరుకుంటున్నారు. ఇది 9వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్ గురించి ఇక్కడ వార్త రాయడం జరిగింది. దానికి సంబంధించిన వార్త ఇది. సో మొత్తానికైతే అక్కడ కాలనీ వాళ్ళు కూడా ఇద్దరు దంపతులకు సన్మానం చేస్తున్నారు. చాలా ఆనందంగా వాళ్ళకు సన్మానం చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. అందరిలో సంతోషం ఉంటుంది. అదే కోపం ఉంటే ఎట్లుంటుంది? ఎగ్గిన మాకు ఏం చేసినా అనుకుంటారు. ఖచ్చితంగా నవ్వుతూ పలకరిస్తూ పర్లేదాగి పనిచేసేటట్టున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు వార్తా రూపంలో.